ఇక్కడ ఈయన అగ్రెసివ్‌గా తీసుకువెళ్లారు. ఆ టెంపర్ కనిపించింది 2 చోట్ల కూడా. ఈ టెంపర్‌లో తర్వాతొచ్చి ఎప్పుడైతే తెలంగాణ దాంట్లో బండి సంజయ్‌ని చివర్లో తీసినా, ఆ టెంపర్ చాలా వరకు కంటిన్యూ అయ్యింది. చివర్లో సంజయ్‌ని తీయడం వల్ల కొంత డిప్రెషన్ వచ్చినా, మళ్ళీ మిగతా వాళ్ళు తొందరగా యాక్టివ్‌గా కోలుకున్నారు. నడిచింది. ఆంధ్రాలో వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వచ్చేసి దీని యాక్టివ్‌నెస్‌ని చంపేశాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే పరిగెడుతున్నటువంటి ప్రవాహానికి ఒక గోడ కట్టేశాడు. కట్టి మనిద్దరం కలిసి పరిగెడదామన్నాడు. ఇద్దరం కలిస్తే దూకుడు పెరుగుతుంది, ఫ్లో పెరుగుతుంది, అలలు వస్తాయి, ఆ టెంపర్ సృష్టిద్దాం అనుకున్నాడు. వాళ్ళు అందుకోసం చూసుకుంటే అది స్విమ్మింగ్ పూల్లో ఉంచాడని తర్వాత అర్థమైంది. సముద్రం కాదు, స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు వేవ్స్ క్రియేట్ చేయాలి. అదే ఇప్పుడు మిషన్స్ పెడుతున్నారు కదా, అట్లాంటి మిషన్ ఎట్టుకుని చేయాల్సింది. దాంతో ఏమైపోయింది, ఇతనేమో అధిష్టానం దగ్గర పలుకుబడి ఉంది కాబట్టి ఇక్కడ సోమవీర్రాజు లాంటోడు అతన్ని నువ్వు ఇతను మోసం చేస్తున్నానని అధిష్టానం దగ్గర కంప్లైంట్ చెప్పలేడు. ఇతను ఏం చేశాడు, తెలుగుదేశం ఎదుగుదల కోసం భారతీయ జనతా పార్టీ పరుగుకి బ్రేక్ వేయించినోడు పవన్ కళ్యాణ్. పదే పదే ఇప్పుడు ఇవాళ ఇన్ని ఆత్మీయ సమావేశాలు జెండా తగిలించుకుని ఒకళ్ళ జెండా ఒకళ్ళు పట్టుకున్నారు కదా, మరి అంతకుముందు ఎందుకు చేయలే? అక్కడ కూడా చేసింటే బాగుంది. అదే ఇలాంటి జెండాలు అజెండా సభలు అది ఎందుకని చేయలే? అతనికి తెలుగుదేశం ఎదగడం కోసం భారతీయ జనతా పార్టీ